శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం యొక్క అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలో 110వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 111వ సర్గ చెప్పుకుందాం. రామ రావణ యుద్ధం జరుగుతున్నది. ఆ యుద్ధమే చాలా సర్గల నుంచి వస్తుంది. ఈరోజు బహుశా అయిపోతుంది. రావణుడి యొక్క వధ జరుగుతుందన్నమాట. ఈ యుద్ధంలో ఎంతసేపటికి రాముడు జయించకపోవడం చూచి ఇంద్రుడి సారథి అయిన మాతలి ఇంద్రుడు పంపించాడు రథం. ఈయన రథం విరిగిపోతే యుద్ధంలో రాముడు రథం ఇంద్రుడు పంపించాడు పైనుంచి సారథితో సహా. ఆ మాతలి వాడి పేరు, ఆ సారథి పేరు అంటున్నాడు రాముడితో, రామా నువ్వు వీరుడవయ్యా, సమస్త అస్త్రాలు కూడా బాగా తెలిసిన వాడివి, ఏమీ తెలియని వాళ్ళలాగా ఈ రావణాసురుడు వదిలే బాణాలకు ప్రతిగా ఏవేవో బాణాలు వదలటం ఎందుకయ్యా? వీడి మీద నువ్వు బ్రహ్మాస్త్రం వదులు, చచ్చిపోతాడు అన్నాడు. అప్పుడు ఆయన బొసలు కొడుతూ ఉన్న బాణాన్ని తీశాడు. దేవేంద్రుడు కోసం పూర్వం బ్రహ్మదేవుడు ఆ బాణాన్ని తన ప్రభావంతో సృష్టించాడు. ఆ బాణంతో దేవేంద్రుడు ముల్లోకాలను జయించాడు. ఇదివరకు ఆ మహాబాణాన్ని తర్వాత దేవేంద్రుడు అగస్త్య మహర్షికి ఇచ్చాడు. ఆ అగస్త్య మహర్షికి రాముడికి అత్యంత ఆదరంతో ఆ అమోఘ బాణాన్ని దండకారణ్యంలో ఇచ్చి ఉన్నాడు. ఆ మహాబాణం చాలా అమోఘమైనది, అందువల్ల అది వాయువేగంతో పోతుంది. దాని ముఖం సూర్యాగ్ని దేవతాకం అయినది, అందువల్ల అది పోయి తాకడంతో ఏదైనా సరే భగ్గును మండి బూడిదైపోవాల్సిందే. బ్రహ్మదేవుడు సృష్టించిన ఆ మహాబాణం కాంచన పుంఖంతో, జాజ్వల్యమానమైన ఆకారంతో, సూర్య తేజస్సుతోటి, పొగలు కమ్ముకున్న ప్రళయాగ్ని శిఖలాగా, మంటలు మండుతూ ఉన్న మహావిష సర్పంలాగా అమిత వేగంగా పోయి శత్రువుల గుర్రాల్ని ఏనుగుల్ని చీల్చి పారేస్తుంది, రథాలను వెరగొడుతుంది, శత్రుపుర ద్వారాలని పగలగొడుతుంది, అగర్తలను తెగ కొడుతుంది, పర్వతాలైనా సరే వాటిని కూడా పగలగొడుతుంది. అది అంత గొప్పదనమాట. రాముడు అప్పుడు ఆ అమోఘమైన బాణాన్ని చేతిలో పట్టుకున్నాడు, అభిమంత్రించాడు దాన్ని. అస్త్రాలన్నిటికి కూడా మంత్రాలు ఉంటాయి. మామూలు బాణాల్లాగా శస్త్రాలు అనేది మామూలు బాణాలు, అస్త్రాలంటే మంత్రంతో విడవాలన్నమాట. వాటిని అస్త్రాలు అంటారు. ఎవరన్నా ఉపదేశించి ఇస్తారనమాట, ఈ మంత్రంతో ఈ బాణాన్ని విడవయ్యా అని. ఇప్పుడు అగస్త్య మహర్షి ఇచ్చాడుగా రాముడికి, అప్పుడు మంత్రం ఇచ్చాడనమాట. ఆ మంత్రాన్ని చదివి ధనస్సులో అనుసంధానం చేసుకున్నాడు రామచంద్రమూర్తి. నారి సారించాడు. రావణాసురుని గురి చూసి ఆ బాణాన్ని వదిలారు. ఆ సమయంలో ఆ ధనుష్టంకారానికి, అది వదిలినప్పుడు ధనస్సు ఢంగమంటుంది కదా, దానికి సర్వభూతాలు కూడా చలించిపోయాయి. అది వెళ్ళి రావణాసురుడి యొక్క వక్షస్థలంలో గుచ్చుకొని దూసుకొని పోతూ ఉండగా తన చేతిలో ఉన్న కార్ముకాన్ని జార విడిచాడు రావణాసురుడు. ఆ తర్వాత రాక్షసరాజు అయిన రావణాసురుడు దేవేంద్రుడి వజ్రాయుధం దెబ్బతిని పడిపోయిన వృత్రాసుర రాక్షసులాగా, అసురుడు అంటేనే రాక్షసుడు, వృత్రాసురులాగా రథం మీద నుంచి నేల కూలాడు. చావగా మిగిలిన రాక్షసులు ఉన్నారే, వాళ్ళందరూ కూడా ఆ తమ ఏలికను, తన రాజును చూసి బయటపడి నలుదిక్కులకు పారిపోయారు. ఇక వానర యోధులందరూ కూడా సంతోషాతిశయంతో సింహనాదాలు చేశారు. దేవతలప్పుడు ఆకాశంలో మంగళకరంగా దుందుబులు మోగించారు. భూమి మీద సుగంధం గుబాళించింది. రావణాసురుడు హతుడైపోయేందుకు దేవతలందరూ కూడా పరమానంద భక్తులయ్యారు. రాముడు కూడా పరమానందపడ్డాడు. సూర్యుడు నిశ్చల కాంతులతో తేజరిల్లాడు. అంటే సూర్యుడు కూడా భయపడుతున్నాడు రావణాసురుడు. అప్పటిదాకా సూర్యుడు సరిగ్గా ప్రకాశించట్లేదు, ఇప్పుడు చక్కగా ప్రకాశించాడు. సుగ్రీవ, విభీషణాది వీరులు ఇంకా ఇతర మిత్రులు లక్ష్మణుడితో కూడా చేరి జగత విరాముణ్ణి
పూజించారు. ఆ సమయంలో దేవసేనల మధ్య దేవేంద్రుడిలాగా శత్రు సంహారం చేసి ప్రతిజ్ఞ చెల్లించుకున్న ఆ మహా తేజవంతుడు రాముడు అప్పుడు వానర సైన్యాల మధ్య విరాజిల్లాడు. ఇది 111వ సర్గ. రేపు మనం 112వ సర్గ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం.